పోకో అనగానే అందరికి గుర్తుకొచ్చేది మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ. కానీ దీనికి మరొక పేరు కూడా ఉంది. రెడ్మీకి రీబ్రాండెడ్ వెర్షన్. బ్రాండ్స్ అన్నిటికి ఏమైందో తెలియదు కానీ అన్ని కూడా 6.59 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లేస్ తీసుకొస్తున్నాయి. ఈవెన్ ఈ మొబైల్ కూడా. దీంట్లో స్పెషల్ ఐరన్ మ్యాన్ ఎడిషన్ కూడా ఉంటుంది. ర్యాంపేజ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా వెయిట్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. తొందరగా కంప్లీట్ చేసుకుందాం. చాలా ముందుగా జెన్యూన్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ మీకు ఇస్తున్నాను అనిపిస్తే కనుక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు. పోకో X7 Pro కి సక్సెసర్ గా పోకో X8 Pro అయితే రాబోతుంది. ఈ మొబైల్లో అప్గ్రేడ్స్ ఉన్నాయా, డౌన్ గ్రేడ్స్ ఉన్నాయా, ప్రైస్ ఏ రేంజ్ లో తీసుకురాబోతున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ అనేది ఓన్లీ రిఫరెన్స్ కోసమే చూపిస్తున్నాను. బాక్స్ పైన వచ్చేసి పోకో X8 Pro కాకుండా రెడ్మీ టర్బో 5 అని అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చైనాలో లాంచ్ చేసిన ఈ మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. మిడిల్ లో మొబైల్ ఉంది. మరొక బాక్స్ లో వచ్చేసి కేస్, రబ్బర్ కేస్ అయితే ఇస్తున్నారు. దీని బదులు ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే డిజైన్ అనేది బాగా ఎలివేట్ అయ్యేది. లైక్ ఐఫోన్ 16, 17 యొక్క డిజైన్ లాగా ఉంది కాబట్టి అలా చెప్పాను. 100W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంటుంది. సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. బాక్స్ లో అయితే ఎలాంటి కంటెంట్ కూడా మిస్ చేయలేదు. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ బాక్స్ కంటెంట్ రిఫరెన్స్ కోసమే ఈ వీడియో అయితే ప్లే చేశాను. ఇది చైనీస్ వర్షన్ కాబట్టి బాక్స్ వైట్ కలర్ లో కనిపిస్తుంది. అదే ఇండియన్ వర్షన్ లో మామూలుగా పోకో బ్రాండ్స్ అన్ని కూడా ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లో తీసుకొస్తారు కాబట్టి ఇండియాకి వస్తే మాత్రం ఇదే కలర్ లో వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పోకో X8 Pro తో పాటు పోకో X8 Pro Max కూడా రాబోతుందని లీక్స్ అయితే ఉన్నాయి. జస్ట్ లీక్స్ మాత్రమే అండి, కన్ఫర్మ్ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ అది వస్తుంది అని మేజర్ లీక్స్ వస్తే కనుక దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి ట్రై చేశాను. ఆ మొబైల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి కదా. మీకు ముందే ఒక హింట్ లాగా చెప్తున్నాను. పోకో X7 Pro తో కంపేర్ చేస్తే ఈ మొబైల్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మరి అవన్నీ చూసిన తర్వాత ఈ మొబైల్ డౌన్ గ్రేడ్ అయిందా, అప్గ్రేడ్ అయిందా, మీ ఒపీనియన్ కమెంట్ లో షేర్ చేయండి. రీజన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం X8 Pro లో చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేసి చాలా నారోగా ఉన్నాయి అండ్ కార్నర్స్ కూడా ఆర్ షేప్ లో ఉండడం వల్ల ఐఫోన్ చూసినట్టుగా కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇస్తున్నారు కానీ ఏ ప్రొటెక్షన్ వాడుతున్నారో మాత్రం మెన్షన్ చేయట్లేదు. కెమెరా డిజైన్ ఉంది చూసారా, అది సేమ్ ఐఫోన్ 16, 17 లాగానే కనిపిస్తుంది. ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో అది కాస్త పొజిషన్ మార్చినట్టుగా ఉంది. అది కూడా సేమ్ అలాగే తీసుకొచ్చారనుకోండి, బ్యాక్ నుంచి ఐఫోన్ వాడుతున్నారా అన్నట్టుగా అనిపించేది. మధ్య ఏంటో తెలియదు కానీ అన్ని మొబైల్స్ కూడా ఫ్రంట్ ఈ టైప్ ఆఫ్ డిస్ప్లే తోనే తీసుకొస్తున్నారు. ఐకో 15R కానివ్వండి, వివో V70 కానివ్వండి, ఓపో రెనో 15 కానివ్వండి, ఎందుకు ఈ మొబైల్ కూడా సేమ్ ఇదే సైజ్ లో డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. నార్మల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఈసారి డాల్బీ అట్మాస్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. IP69 కాదండి, IP69K వాటర్ రేటింగ్ తో వస్తుంది. మిలిటరీ సర్టిఫికేషన్ కూడా వీళ్ళైతే ఈసారి మెన్షన్ చేయలేదండి. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఒకటి ఇది బడ్జెట్ రేంజ్ లో వస్తున్న మొబైల్ కాబట్టి USB 3.2 లాంటివి ఉండవు కానీ 2.2 తోనే వస్తుంది. ఈ మొబైల్ లో బ్యాటరీ సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి 8.18mm థిక్నెస్ ఉంటే 204 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ని ఫ్రంట్ ఫేస్ లో చూస్తున్నప్పుడు సామ్సంగ్ లో ఫ్లాగ్షిప్ మొబైల్ ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే మాత్రం ఐఫోన్ ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందాకే చిన్నగా చెప్పుకున్నాం కదా ఈ మొబైల్ లో పెద్ద సైజ్ బ్యాటరీ ఇస్తున్నారని చెప్పేసి. ఆ బ్యాటరీ ఏదో కాదండి, 7560 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 100W ఫాస్ట్ చార్జర్ ఇలాగో బాక్స్ లోనే ఉంటుంది. నార్మల్ యూజర్స్ అయితే 1 డే కన్నా ఎక్కువగానే వస్తుంది. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 అవర్ 20 మినిట్స్ వరకు దాదాపు టైం అయితే తీసుకుంటుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి 1000 mAh బ్యాటరీని అయితే పెంచారు. దీన్ని మనం నోటిసబుల్ చేంజ్ గానే కన్సిడర్ చేయొచ్చు. నా ఉద్దేశంలో డిజైన్ విషయంలో కానివ్వండి, బ్యాటరీ విషయంలో కానివ్వండి, చిన్న తేడా అయితే కాదండి, బిగ్ చేంజ్ అనే చెప్పొచ్చు. అదే మీకు పోకో X8 Pro Max లో చూసుకున్నట్లయితే మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఎంతో మీకు తెలిస్తే మీరు గెస్ చేయగలిగితే కమెంట్ లో చెప్పండి, చూద్దాం ఇంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలుగుతారు. ఇంతకుముందే చెప్పాను కదా, వివో, ఒప్పో, ఐకు వాళ్ళలాగానే సేమ్ 6.59 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఏం కూడా తక్కువ పోము అని చెప్తున్నారు. అది కూడా 1.5K రిజల్యూషన్ తో ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. మీకు PWM డిమింగ్ ఎక్కువగానే ఉంటుంది. టచ్ శాంపిల్ రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ లో సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా HDR లో ప్లే అవుతుంది. లాస్ట్ టైం వచ్చిన పెద్ద డిస్ప్లే తో కంపేర్ చేసే డిస్ప్లే విషయంలో హ్యూజ్ డిఫరెంట్ అయితే కనిపిస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. ఈసారి డైమెన్సిటీ 8500 అల్ట్రా అనే ప్రాసెసర్
4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 అల్ట్రా ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. మంచి విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ 15తో కాకుండా ఆండ్రాయిడ్ 16తోనే తీసుకొస్తున్నారు. HyperOS 3తో వస్తుంది. 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ లో ర్యాంపేజ్ ఇంజన్ టెక్నాలజీ ఉండడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ స్టాప్స్ తక్కువగా ఉంటాయని క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు BGMI గేమ్ ని ఆప్టిమైజ్ చేసి మాత్రమే 120 FPS లో మనం ఆడుకోవచ్చు. లేదంటే లాస్ట్ టైం లాగానే 90 FPS లోనే స్ట్రక్ అవుతుంది. గీక్ బెంచ్ లో Redmi Turbo 5 లో ఇదే ప్రాసెసర్ తో కనిపించినప్పుడు సింగిల్ కోర్ లో వచ్చేసి 1700 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగితే, అదే మల్టీ కోర్ లో వచ్చేసి 6900 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇదే మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి రీబ్రాండ్ చేసి తీసుకొస్తారే తప్ప పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే స్పెక్స్ లో కనిపించవు. సో పర్ఫార్మెన్స్ లో కూడా మీకు పెద్ద తేడా అయితే కనిపించదు, ఆ ఆప్టిమైజేషన్ ఇష్యూలో తప్ప. ఏ ఫీచర్స్ అంటారా, Xiaomi వాళ్ళు చాలానే ఏ ఫీచర్స్ ట్రై చేశారు. అవి ఓపోకి, రెడ్మీకి ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారు. మాక్సిమం ఏ ఫీచర్స్ అన్ని 20 పైనే ఉంటాయిలేండి. 22 స్కోర్ కూడా 17 లక్షల పైనే చేయగలుగుతుంది. రియల్ లైఫ్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ గానే ఉంటుంది. దీంట్లో 3D హై స్కూలింగ్, వేపర్ కూలింగ్ చాంబర్ టెక్నాలజీ ఉండడం, ఈ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో చెప్పుకున్నవన్నీ కూడా గేమ్స్ ఆడే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కెమెరాస్ గురించి లాస్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే, పోకోలో కెమెరా ఆప్టిమైజేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది. వీళ్ళు బడ్జెట్ లో గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ తీసుకురావడానికి ట్రై చేశారు, కానీ కెమెరాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయరు. మరి దరిద్రంగా ఫొటోస్ వస్తాయని కాదు, కానీ యావరేజ్ గా ఉంటాయి. కొంతమంది ఎక్స్ట్రీమ్ గా ఫొటోస్ రావాలి, ఫొటోస్ కోసమే మొబైల్స్ తీసుకుంటాను అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్స్ నచ్చకపోతుండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓపోకి, వివోకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. చైనా వర్షన్ లో చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా సోనీ MX882 సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60 లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నైట్ టైమ్ లోనే కొంచెం సాఫ్ట్ అయితే వస్తాయి. ఇక ఫ్రంట్ వచ్చేసి వాళ్ళ ముద్దు బిడ్డ అయిన 20 MP కెమెరాని ఇస్తారు. వీళ్ళు ఇంతకన్నా ఎక్కువ పెంచరు, తగ్గించరు కూడా. ఫ్రంట్ నుంచి వీడియో క్వాలిటీ కూడా అంతగా బాగోదండి. 1080 60 FPS లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు ముందుగా చెప్పినట్టుగానే నాకు ఎక్స్ట్రీమ్ ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ కి కాస్త దూరంగా ఉండండి. మామూలుగా మీరు మీ ఫేస్ అండ్ మీ ఫొటోస్ తీసుకుంటా అని కాకుండా ఏదన్నా బిల్స్ లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ అలాంటివి తీసుకుంటా అనుకుంటే ఈ మొబైల్ పర్లేదు, డీసెంట్ గానే వర్క్ చేస్తుంది. వీళ్ళు హ్యూమన్ ఆబ్జెక్ట్స్ మీద బ్యూటీని యాడ్ చేయడం ఇలాంటి వర్క్స్ అయితే పెద్దగా చేయరు. అందుకేనేమో పోకో మొబైల్స్ లో కెమెరాస్ బాగుండవు అని అందరూ అంటారు. ప్రైస్ విషయానికి వస్తే చైనాలో లాంచ్ చేసినప్పుడు బేస్ వేరియంట్ 12/256GB వచ్చేసి 26,000 కి అయితే తీసుకొచ్చారు. అదే ఇండియాకి వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 8/128GB కానీ 8/256GB కానీ తీసుకొస్తారు. కాబట్టి ఒక 27,000 కల్లా తీసుకొస్తారేమోని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని చెప్తున్నానండి. ఎలాగో ఇండియాలో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ వల్ల ప్రైసెస్ కాస్త పెంచేస్తున్నారు, కాబట్టి ఈ మొబైల్ ప్రైస్ కూడా కాస్త పెంచేశారు. 30,000 కి వచ్చినా కూడా కార్డ్ ఆఫర్స్ తోటి అదే 27,000 కి అయితే ఇండియాకి తీసుకొస్తారు. ఇది జస్ట్ నా గెస్ మాత్రమే అండి. ఇంకా ప్రైస్ పెంచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీకు స్టార్టింగ్ లో ఒక మాట అడిగాను కదా, ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని విన్న తర్వాత ఈ మొబైల్ డౌన్ గ్రేడ్ అనిపించిందా, అప్గ్రేడ్ అనిపించిందా, అది మాత్రం కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోదు. ఇంకొక విషయం అండి, ప్రోకి సంబంధించిన స్పెక్సే ఈ రేంజ్ లో ఉంటే మరి దీంట్లోనే ప్రో మ్యాక్స్ కూడా వస్తుందని లీక్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.